హలో యస్ వెల్కమ్ టు ఎల్ఎస్. ఏపీ ప్రభుత్వం మరో ప్రధాన పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం అమలుకు సిద్ధమైంది. అధికారికంగా మార్గదర్శకాలు ప్రకటించకపోయినా అర్హుల జాబితా వెల్లడించింది. రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉంచారు. అన్నదాత సుఖీభవ పోర్టల్లోనూ ఆధార్ నెంబర్ ద్వారా తన అర్హతను తెలుసుకోవచ్చు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే 10 సెంట్ల సాగు భూమి ఉన్న వారికి అర్హతగా గుర్తించారన్న సమాచారంతో ఈ నిబంధన తొలగింపు కోసం రైతులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం అర్హుల జాబితా కూడా మొత్తం సిద్ధం చేసేసరికి ఆశాభావాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన జాబితాలను రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రైతు సేవ కేంద్రంలో ఉన్న జాబితాలో రైతుల వారి పేర్లను పరిశీలించుకోవచ్చని పేర్కొంది. కాగా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే సదుపాయం కల్పించారు. ఆధార్ నంబర్ను మనమిత్ర వాట్సాప్ నంబర్ 9553300009 కు పంపితే వివరాలు లభ్యమవుతాయి. రైతు పేరు లేని పక్షంలో అర్హత ఉందని భావిస్తే రైతు సేవ కేంద్రంలో అర్జీతో పాటు పత్రాలు సమర్పించాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పోర్టల్లోని గ్రీవెన్స్ మాడ్యూల్లో నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 13 వరకు మాత్రమే గ్రీవెన్స్ నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 47.77 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. గ్రామ వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 95% మందికి ఈ కేవైసీ పూర్తి చేశారు. కాగా పథకం లబ్ధికి అర్హత పొందాలంటే రైతుకు కనీసం 10 సెంట్ల సాగు భూమి ఉండాలని కొత్త నిబంధనను ముందుకు తెచ్చిందని ప్రచారం సాగుతుంది. రెవెన్యూ రికార్డులో రైతుల హక్కు భూములలో 10 సెంట్ల భూమి ఉండి దానిలో పంటలు సాగు చేస్తున్నట్లు ధృవీకరణ జరిగితేనే ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయానికి అర్హులని చెప్తున్నారు. పేద రైతు కుటుంబాల ఎకరాను పంచుకుంటే 10 సెంట్ల లోపు భూమి వాటాగా వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. క్షేత్ర స్థాయిలో ఈ సమాచారం పైన రైతులు స్పష్టత కోరుతున్నారు. ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి రైతుకు పథకం అమలు చేస్తామని హామీ ఇస్తోంది. వ్యవసాయ అధికారులు కీలక ప్రకటన చేశారు. సొంత భూమి కలిగిన డి పట్టాదారులు, ఎసైన్డ్ భూమి, ఈనం భూముల రైతులను కూడా అర్హులుగా గుర్తించామని పేర్కొన్నారు. వెబ్లాండ్ లో ఆధార్ జత కాకుండా తప్పుగా జోడించిన చనిపోయిన ఖాతాలు, నేషనల్ ఖాతాలు కలిగిన రైతులు రెవెన్యూ అధికారులను వద్దకు తీసుకువెళ్లి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అనంతరం వారికి కూడా ఈ సుఖీభావ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. రైతుల అభ్యర్థనలు స్వీకరించేందుకు త్వరలో అన్నదాత సుఖీభావ పోర్టల్ అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ నెల 18వ తారీఖున లేదా 20వ తేదీన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ తో పాటుగా ఈ పథకం నిధులు జమ అయ్యేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.